పూర్వం ఓ బ్రాహ్మణుడు ఉండేవాడు. వేళగాని వేళ తన ఇంటికి ఎవరు వచ్చినా వాళ్లను తను ఎరగకపోయినా సరే ఆదరించి భోజనం పెట్టేవాడు. ఒకవేళ ఇంటికి ఎవరు రాకపోతే వీధి వెంట పోయేవాళ్లని పిలిచి అన్నం పెట్టేవాడు. అలాగా చాలా కాలం జరిగాక ఒకనాడాయనకు అన్నదానం వల్ల వచ్చే పుణ్యం ఎలాంటిదో తెలుసుకోవాలని బుద్ధి పుట్టింది. ఎవరిని అడిగినా చెప్పలేకపోయారు. ఒకాయన ఏమన్నాడంటే, అన్నదాన మహిమ చాలా గొప్పది. దానిని వర్ణించాలంటే కాశీ అన్నపూర్ణకు తప్ప ఇతరులకు సాధ్యం కాదు. మీకు తెలుసుకోవాలని ఉంటే స్వయంగా అన్నపూర్ణాదేవినే అడిగి తెలుసుకోండి అని సలహా ఇచ్చాడు. అన్నపూర్ణ అంటే కాశీ విశ్వేశ్వరుని భార్య అయిన పార్వతీదేవి అన్నమాట. ఆవిడకు కూడా అన్నదానమంటే ఎంతో ఆసక్తి. అందుకనే కాశీలో ఎవరికీ అన్నం లేకుండా పోదు. మన బ్రాహ్మణుడు కాశీ వెళ్లి గంగ ఒడ్డున కూర్చుని పార్వతీదేవిని గురించి గాయంగా తపస్సు చేసాగాడు. దేవి అతని తపస్సుకు మెచ్చుకుని ప్రత్యక్షమై, నీకేం కావాలి అని అడిగింది. బ్రాహ్మణుడు సాష్టాంగ నమస్కారం చేసి, అన్నపూర్ణాదేవి, నాకేమీ కోరికలేదు. కాని అన్నదాన మహిమ ఎటువంటిదో తెలుసుకోవాలని నేను మిమ్మల్ని గురించి తపస్సు చేశాను. ఈ సంగతి మీరే చెప్పాలిగాని ఇతరుల వల్ల కాదు అని తన మనసులో ఉద్దేశం వెల్లడించాడు. అప్పుడు దేవి అతనితో, నీకు అన్నదాన మహిమ తెలియాలి అంటే నేను చెప్పటం కాదు, అది నీవు తెలుసుకునే ఉపాయమాత్రం చెబుతాను. విను. హేమనత్పర్వతం దగ్గర హేమవతమని ఒక పట్టణముంది. ఆ పట్టణాన్ని ఏలుతున్న రాజుకి పిల్లలు లేదు. నువ్వాయన దగ్గరకు వెళ్లి ఆయనకి కొడుకు పుట్టాలని దీవించు. ఆ రాజు సంతోషించి, బాబు మీకేం కావాలని అడుగుతాడు. అప్పుడు నీవు, నాకు పెద్ద కోరిక ఏమీ లేదు. నీకు కుమారుడు పుట్టిన తక్షణమే ఆ పిల్లవాణ్ణి నేను చూడాలి. ఆ సమయంలో పిల్లవాడి దగ్గర రానికూడా ఉండకూడదు అని చెప్పు. ఇంతేగదా అని రాజు అందుకు ఒప్పుకుంటాడు. ఆ పిల్లవాడు పుట్టడంతోనే ఏకాంతంగావా అన్నదానంపల్ల కలిగే పుఖ్యమేమిటనా అబ్బాయి అని అడిగి తెలుసుకో అని చెప్పింది. బ్రాహ్మణుడు సరే అని చెప్పి హేనువతానికి బయలుదేరి వెళ్లాడు. దారిలో ఒక అడవి అడ్డమైంది. అందులో ప్రవేశించి వెడుతూ అతడు దారి తప్పిపోయాడు. దారి తెలియక తచ్చాడుతోంటే ఆ అడవిలో ఉండే బోయవాడకడు ఆయన అవస్థ కనిపెట్టి, ఏం బాబూ, దారి తప్పిపోయినట్టున్నారు. ఏ ఊరు వెళ్ళాలి అని ఆత్రముతో అడిగాడు. హేమపత పర్వతం దగ్గరికి పోవాలి అన్నాడు బ్రాహ్మడు. బాబూ, దారితప్పి ఆమడ దూరం వచ్చేశావు. సాయంత్రమైపోయింది. పులులు, సింహాలు ఉన్న అడవి ఆది. రాత్రి ప్రయాణం చెయ్యకూడదు. పొద్దున్నే దారి చూపిస్తాను. ఈ రాత్రి ఆగపొండి అన్నాడు బోయవాడు. బ్రాహ్మడు రాత్రికి అక్కడ ఉండిపోవటానికి ఒప్పుకోగానే బోయవాడు ఆయనను తన చేనువద్దకు తీసుకెళ్లాడు. చేను దగ్గరకు వెళ్లటంతోనే బోయవాడు తన ఇంటికి అతిథిగా వచ్చిన ఆ బ్రాహ్మణుడికి భోజనం ఏం పెడితే బాగుంటుంది అని ఆలోచించాడు. అనపకాయలు, కందికాయలు, పెసరకాయలు కావలసినన్ని ఉన్నాయిగాని వాటిని ఉడకేసుకోమని అవ్వటానికి వాడి వద్ద కొత్త కుండ లేకపోయింది. తమ కుండల్లో ఉడకేసి పెడితే ఆయన తినడు. ఎలాగ మరి అని ఆలోచించాడు. బ్రాహ్మడు, నాయనా, నాకేమీ వద్దోయ్. నువ్వు చేసిన ఆదరణ వల్ల నా శ్రమ, ఆశలికూడా తీరిపోయాయి. ఆలోచించక పడుకో అన్నాడు. కాని బోయవాడికి ఆ బ్రాహ్మణ్ణి పస్తు పెట్టడమంటే మనస్సు కుప్పింది కాదు. అంచేత అంత చార్పప్పు, పుట్ట తేనె తెచ్చి ఇచ్చి వాటితో ఆకలి తీర్చుకోమన్నాడు. బ్రాహ్మణుడు అవి తీసుకుని ఆంగోస్త్రం పరుచుతుని కింద పడుకోబోతుంటే బోయవాడు, అయ్యో, కింద పడుకోబోకండి, పులులు వస్తాయి అని చెప్పి ఆయనని చెలో ఎత్తుగా ఉన్న మంచిమీద పడుకోబెట్టి తాను కింద ఉండి విల్లు, ఆములు ఉచ్చుకుని మృగాలేవిరాకుండా రాత్రంతా బ్రాహ్మడికి భాషలా కాశాడు. బోయవాడలా నిద్రపోకుండా రాత్రంతా కాపలా కాశాడు కాని తెల్లవారువామున నిద్ర అగక ఒక్క కునుకు తీశాడు. అంతలో ఎక్కదనుంచో ఓ పులి వచ్చి పాపం ఆ బోయవాడిమీద పడి చంపేసింది. బ్రాహ్మణుడు నిద్రలేచి జరిగినదంతా తెలుసుకుని తనుములాన ఆ బోయవాడు పురివాత బడ్డాడని ఎంతో విచారించాడు. బోయవాని భార్య బ్రాహ్మణునితో, స్వామి, నా రాత ఇలా ఉండగా ఎవరు తప్పందగలరు? మీరు విచారించకండి. మీకు హేమపతానికి దారి చూపిస్తాను, నడవండి అని ఆయనను తీసుకెళ్లి దారి చూపెట్టి వెనక్కి తిరిగివచ్చి భర్తతోపాటు సహగమనం చేసింది.
ఆ బ్రాహ్మణుడు బోయదంపతుల మంచితనాన్ని తలుచుకుంటూ హేమవతాన్ని చేరుకున్నాడు. అక్కడ రాజును చూచి పార్వతీదేవి చెప్పినట్లుగా దీపం చాడు. పుట్టినప్పుడు మీ పిల్లవాన్ని ఏకాంతంగా చూడడానికి అనుమతి ఇవ్వాలని కోరగా రాజు అందుకు ఒప్పుకున్నాడు. రాజుగారి భార్య 9 నెలలు మోసి చందమామలాంటి పిల్లవాన్ని కన్నది. బ్రాహ్మణుడు ఎవరు లేకుండా చూసి ఆ పిల్లవాన్ని అన్న దానం వల్ల కలిగే ఫలమేమిటో చెప్పు అని అడిగాడు. అప్పుడే పుట్టిన శిశువైనప్పటికీ పెద్దవానికి మల్లే ఆ పిల్లవాడు బ్రాహ్మణునితో ఇలా అన్నాడు: 10 నెలల క్రితం మీరీ పట్టణానికి వస్తూ అడవిలో దారి తప్పిపోతే మిమ్మల్ని తీసుకెళ్లి చారెడు చారుపప్పు పూరి షెడుతేనే ఇచ్చిన బోయవాన్ని నేనే సునుండి. ఈమాత్రపు దానానికే ఈ రాజుగారికి కుమారుణ్ణై పుట్టి రాజ్యమేలబోతున్నాను. ఒకనాటి దానానికే అంత గొప్ప ఫలం కలిగినప్పుడు నిత్యం అన్న దానం చేసే మహానుభావులకు ఎటువంటి ఫలం కలుగుతుందో మీరే ఊహించుకోనండి. ఇలా చెప్పేసి ఆ పిల్లవాడు మరుక్షణంలోనే ఏమీ ఎరుగని పసిపేపలాగా కువ్వా కువ్వా అని విడవడం ఆరంభించాడు. బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపడి తన ఊరు తిరిగివచ్చి జరిగినదంతా భార్యతో చెప్పాడు. ఆ దంపతులు అప్పటినుంచి విడవకుండా అన్నదానం చేస్తూ ధనధాన్య సమృద్ధి పుత్ర పోత్రాభివృద్ధి కలిగా సుఖంగా ఉంటున్నారు.